వెల్కమ్ టు డే 14 ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మనాస్ నేషనల్ పార్క్కి వెళ్తున్నాం. అందరూ గెరప్ అయిపోయారు. కృష్ణారెడ్డి గెరప్ అయిపోయావా? రెడీయా? రెడీ ఫర్ జంగల్ రైడ్ గారు సఫారీ. గోపి కూడా రెడీ అవుతున్నాడు. ఇంకా స్టార్ట్ అయిపోదాం పదండి. भैया मनास नेशनल पार्क मनास नेशनल पार्क हाँ। सही है। रास्ता ऐसा ही है, हाँ, ऐसा ही। वो थोड़ा वो पार कर ज़्यादा नहीं ज़्यादा दूर नहीं है, इधर है ये कच्चा रास्ता कच्चा रास्ता है वहाँ तक। इधर है अच्छा आगे अच्छा रास्ता मिलेगा। ठीक है. ఈ రోడ్డు ఏంటో మరి వెరైటీగా ఉంది. ఒక దాదాపు ఒక 3-4 కిలో ఇదిగోండి. ఇది గుర్రమా గాడిదా ఏదో మనకు తెలియదు. రోడ్డు ఏంటో వెరైటీగా ఉంది. ఇక్కడ ఈ పక్కనే ఉన్న అది ఉంది. రోడ్డు చూస్తేనే అన్నీ గుంతలు గుంతలు రాళ్ళు రప్పలు అన్నీ ఉన్నాయి. ఎంత దూరం ఉంది? కొద్ది దూరం అని చెప్తున్నాడు మరి అతను. దాదాపు ఇప్పుడు 1 కిలోమీటర్ నుంచి అట్లానే ఉంది. అన్ని నేషనల్ పార్క్ ఇదే మెయిన్ ఎంట్రన్స్. బైక్ పక్కన పార్కింగ్ చేసేద్దాం. ఇక్కడ 100 రూపీస్ అంట టికెట్. మెయిన్ ఎంట్రన్స్. మా వాళ్ళు ఇంకా రాలేదు. వాళ్ళే ముందున్నారు అనుకున్నాను. యాక్చువల్లీ వాళ్ళే ముందు బయలుదేరారు, కానీ నేనే ముందు వచ్చేసాను. ఎక్కడ వాళ్ళు మొత్తం మీద ఆగిపోయారు. ఇప్పుడే కృష్ణారెడ్డి ఫోన్ చేశాడు. ఈలోపు నేను ఒక అస్సాం టీ తాగుదామని చెప్పేసి ఇక్కడ షాప్ ఉంటే ఇక్కడ అస్సాం టీ తాగుతున్నాను. దాదాపుగా అరగంట నుంచి ప్రయాణం చేస్తున్నాం. అన్నీ ఎత్తులు కుదుపులు తప్పించి ఇక్కడ ఒక పులి కాదు కదా, చిన్న పెట్ట కూడా కనపడలేదు. అంతమించి టైం వేస్ట్, డబ్బులు వేస్ట్. ఈ పాటికి మేఘాలయ వెళ్ళిపోయేవాళ్ళం. ఇది ఒక అనవసరమైన సఫారీ ప్రస్తుతానికైతే. చూద్దాం, ముందుకు ఏమైనా కనపడితే ఏమో చూద్దాం. మనిషి ఆశాజీవి కాబట్టి ఆశలు ఇంకా ఉన్నాయి. ముందుకెళ్ళిన తర్వాత చూద్దాం. నిజంగా పులి వస్తే పారిపోతుంది, అది వేరే విషయం అనుకోండి. కానీ ఏదో వచ్చాం కదా పులి కనపడిద్దామోనని. కనపడితే మాత్రం ఒక్కడు కూడా మిగలడు. అది ఉరికిందంటే ఏ చెట్లలో పడి పరిగెత్తాలో. దుమ్ము మాత్రం బాగా లేగుతుంది. ఏం చేస్తావు పులి వస్తే? పిలుస్తాం. ఆ, అంతేనా? నువ్వు గోపి ఏం చేస్తావు పులి వస్తే? మాట్లాడదాం. ఆ, అతను జీప్ డ్రైవర్ చెప్తున్నాడు, నిన్న ఒక గేదెను పట్టుకుందంట పులి. మరి గేదె ఉందో మిగిలిందో మొత్తం అన్ని తినేసినో చూడాలి. ఆ గేదె దగ్గరికైనా తీసుకెళ్తే ఏమన్నా 1-2 పుల్లన్న కనపడితే చూడాలి. మరి ఇప్పుడు ఆ గేదె నక్కలంటయ్యా. ఏదో నక్కలన్నా చూద్దాంగా. అసలు ఏం ఒక్క జంతువు కాదు కదా, ఏం కనపడదావట్లే. అసలు పక్షుల సౌండ్ కూడా లేదు. మరి కనపడేదంతా భూటాను. ఆ కొండ ఉంది కదా, ఆ కొండలు అవన్నీ కూడా భూటాన్వే. ఇక్కడ చిన్న హాల్ట్ ఉంది, అందుకోసం ఇక్కడికి వచ్చాము. వాటర్ చూడండి, గ్రీన్గా ఉంది. ఈ నదికి ఇవతల సైడ్ అంతా మనకి అస్సాం ఉంటే, అవతల సైడ్ అంతా భూటాన్ ఉంది.
మన్సా నేషనల్ పార్క్ నుంచి స్టార్ట్ అవుతున్నాం. మేఘాలయకి ఏదో మొత్తం కోవిడ్ రెస్ట్రిక్షన్స్ అవన్నీ చాలా ఉన్నట్టున్నాయి. మరి చూడాలి, దానికి ఏదో ఈ పాస్ తీసుకోవాలి అది ఇదని అంటున్నారు. ఏమవుతుందో తెలియదు, మరి ఇంకా డిసైడ్ చేసుకోలేరు ఏం చేద్దాం అనేది. డిసైడ్ చేసుకొని అప్పుడు మేఘాలయ వెళ్ళాలా లేకపోతే ఇంక వేరే ఏదన్నా నార్త్ ఈస్ట్ స్టేట్కి వెళ్ళాలనేది డిసైడ్ అవ్వాలి. హైవే పక్కన లంచ్ కోసం ఆగాము. ఇప్పుడు అటు నుంచి వచ్చాము, ఆ రోడ్లోంచి వచ్చాము. రోడ్డు మాత్రం చాలా వరస్ట్గా ఉంది. ఈ ప్లేస్లో లంచ్ కంప్లీట్ చేసేసుకొని అరుణాచల్ వెళ్దామని చెప్పేసి డిస్కస్ చేసుకొని ఇంక బయలుదేరాము. బరామర్ అని చెప్పేసి ఇక్కడి నుంచి ఒక 51 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. అక్కడి నుంచి తవాంగ్కి 2 రూట్లు చూపిస్తుంది. ప్రస్తుతానికి 51 కిలోమీటర్స్ ఈరోజు కంప్లీట్ చేసుకొని కొంచెం రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాం ఎర్లీగానే. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 3:30 అవుతుంది. ఇంక ఈరోజుకి శాంచురీలో దుమ్ము ధూళి అంతా ఉంది, జంతువులు కనపడిన తక్కువే. అందుకోసమని ఇంకా రెస్ట్ తీసుకుందాం అన్నట్టుగా డిసైడ్ అయ్యాము. కొంచెం ఎర్లీగా రీచ్ అయిపోయి ఎక్కడో చోట టెంటింగ్ సైట్ చూసుకొని ఇంకా టెంట్ వేసేసుకొని అక్కడ పడుకుందాం అని చెప్పేసి ఈరోజుకి రెస్ట్ తీసుకుందాం కొద్దిగా అని చెప్పేసి డిసైడ్ అయ్యాము.